కాటేరమ్మ రాలేదు గాని బదులుగా కొడుకును పంపింది. సలార్ మూవీలో ఈ డైలాగ్ వింటూ మనం చూసే సన్నివేశాలు నిజంగా గూస్ బంప్స్ అని చెప్పవచ్చు. ఓవైపు ప్రభాస్ కటౌట్తో పాటు మరోవైపు కాటేరమ్మ రూపంలో మహాకాళి కళ్ళ ముందుకు వచ్చిందా అని అనిపిస్తుంది కూడా. అయితే కేవలం సినిమాలోనే కాదు, నిజంగా కాటేరమ్మ దేవత గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు వస్తుంది. మంచికి మంచితో, చెడుకు చెడుతో సమాధానం చెప్పే దేవతగా పేరుంది. ఈ నేపథ్యంలో కాటేరమ్మ అమ్మవారి అవతారం ఏంటి, నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. కాటేరమ్మ అమ్మవారు దక్షిణ భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో కొలువై ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్వతీదేవి మరో అవతారమే కాటేరమ్మ. వివిధ ప్రాంతాల్లో ఆయా స్లాంగ్ని బట్టి కాట్రే అమ్మన్, రక్త కాటేరమ్మన్, కాటేరి అమ్మన్, కాత్యాయని అమ్మన్, కాడగరమ్మ అని కూడా పిలుస్తారు. తమిళనాడు, కర్ణాటకలో అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. కలియుగంలో రోగాలను నయం చేయడంతో పాటు పిల్లలను రక్షించే దేవతగా, ప్రకృతిని కాపాడే అవతార రూపిణిగా కొలువై ఉన్నారు. మరికొన్ని చోట్ల కులదేవతగా కొన్ని తరాలుగా పూజలు అందుకుంటున్నారు. ఇక కాటేరమ్మ అమ్మవారి ఆలయాలు ఎక్కడ ఉన్నాయనే అంశానికి వస్తే, బెంగళూరుకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్కోట్, తమిళనాడులోని తిరుపత్తూర్, హోసూర్, రాయపురం తదితర చోట్ల ఉన్నాయి. గుజరాత్లోనూ వివిధ పేర్లతో అమ్మవారిని కొలుస్తుంటారు. ఇవే కాకుండా శ్రీలంకలోనూ ప్రధానమైన హిందూ టెంపుల్స్లో ఒకటిగా ఉంది ఈ అమ్మవారి ఆలయం. అక్కడి ఉవా ప్రావిన్స్లో కాడరగమ్మ పేరుతో అమ్మవారి ఆలయం ఉంది. ట్రినిడాడ్, గుయానా, జమైకా, మారిషస్, సౌత్ ఆఫ్రికాల్లోనూ ఆలయాలున్నాయి. విదేశాల్లో ఉన్న తమిళులు, కన్నడిగులు, మలయాళీలు పలు చోట్ల ఆలయాలను కూడా నిర్మించారు. చాలా ప్రాంతాల్లో రోగాలను నయం చేసే అమ్మవారిగా, పిల్లలను రక్షించే దేవతగా కొలుస్తారు. ఇక కాటేరమ్మ అవతార నేపథ్యం ఏంటి అనే అంశానికి వస్తే, స్థల పురాణాల ప్రకారం వివిధ నేపథ్యాలున్నాయి. అందులో కొన్నింటిని చూద్దాం. జానపద కథ ప్రకారం చూస్తే, శివుడితో వివాహం అనంతరం కైలాసంలో ఉన్న పార్వతీదేవి భక్తుల కోరికను నెరవేర్చే ఇలవేలుపుగా పూజలందుకుంటుంది. తమ భక్తులను రక్షించేందుకు, అవసరమైతే శివుణ్ణి కూడా ఎదిరించేందుకు సిద్ధపడుతుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలను రక్షించే గ్రామ దేవతగా కొలువుదీరుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత దుష్టశక్తులు విజృంభించిన తరుణంలో గ్రామాలను రక్షించేందుకు రాత్రిపూట బయటకు వెళ్లాల్సి వస్తుంది. ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత బయటకు వెళ్లి సూర్యోదయంలోపు కైలాసానికి తిరిగి వస్తుంది. ఓ రోజు శివుడు ఆ విషయాన్ని గమనిస్తాడు. పార్వతీదేవిని ప్రశ్నిస్తాడు. అందుకు పార్వతీదేవి సమాధానమిస్తూ తన ప్రమేయం లేకుండానే అలా జరుగుతుందని, భక్తులను రక్షించేందుకే వెళ్లాల్సి వచ్చిందని చెబుతుంది. తాను శివుడికి చెప్పకుండా వెళ్ళినందుకు చింతిస్తున్నానని కూడా చెబుతుంది. ఆ మరుసటి రోజు కూడా పార్వతీదేవి సూర్యాస్తమయం తర్వాత బయటకు వెళ్తుంది. ఆమెను అనుసరిస్తాడు శివుడు. కైలాసాన్ని దాటి వెళ్తూ ఒక్క క్షణంలో మహాకాళిగా మారిపోతుంది పార్వతీదేవి. దీంతో శివుడు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోతాడు. ఆమె వెనుకే వెళ్తాడు. 4 చేతులు, భయంకరమైన రూపంతో, అంటే ఉగ్రరూపధారిణి అయిన కాళీమాత శ్మశానానికి వెళ్తుంది. అక్కడి శవాలను బయటకు తీసి రక్తదాహాన్ని తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే జరగబోయే విపత్తును నివారించేందుకు శివుడు కాళీమాతను శాంతింపజేయాలని అనుకుంటాడు. అందుకోసం కాళీమాత ముందుకు వెళ్లే మార్గంలో బిలాన్ని సృష్టిస్తాడు. ఆ బిలాన్ని గమనించని కాళీమాత ముందుకు వెళ్తుంది. శివుడు సృష్టించిన బిలం కారణంగా అగాధంలోకి వెళ్ళినట్టు అవుతుంది. ఆ సమయంలో తన ఉగ్రమైన అవతారం నుండి శాంతిస్తుంది. అంటే కాళీమాత అవతారంలోని పార్వతీదేవి యథారూపంలోకి వస్తుంది. అప్పుడు శివుడు ఆమె ఎదురుగా కనిపిస్తాడు. తన ప్రమేయం లేకుండానే ఇలా జరిగిందని పార్వతీదేవి శివుడికి చెప్పడంతో పాటు తాను ఇక అలాంటి పని చేయనని చెబుతుంది. అలా తన ఉగ్ర రూపాన్ని ఆ బిలంలోనే వదిలేస్తుంది. తిరిగి పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి పయనమవుతారు. కైలాసానికి వెళ్లిపోయే సమయంలో దుష్టశక్తుల నుండి ప్రజలను రక్షించేందుకు ఆ ఉగ్రరూపంలోనే పలు చోట్ల కొలువుదీరుతారు అమ్మవారు. అయితే నిత్యం ఉగ్రరూపంలో ఉంటే భక్తులు భయపడతారనే అంశంతో పాటు పిల్లలను రక్షించే దేవతగా, ప్రకృతిని రక్షించే దేవతగా, శాంత స్వరూపినిగా కూడా కనిపిస్తానని చెబుతారు అమ్మవారు. అలా తాను నమ్ముకున్న వాళ్ళను రక్షించే దయగల దేవతగా, సర్వరోగాల్ని నయం చేసే అమ్మవారిగా వేలాది సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్నారు కాటేరమ్మ. బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్కోట్లో అమ్మవారి ఆలయం ఉంది. పిల్లలు కావాలనుకునే వాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే వారి సమస్యలు తీరుతాయని చెబుతారు. అందుకే ఇక్కడ తమ సమస్యలను చెప్పుకుని అమ్మవారికి ముడుపు కట్టి ఒక తాళం కప్ప వేసి ఆలయ ఆవరణలో కడతారు. ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు కూడా ఆయా వారాల్లో తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తారు.
ఈ ఆలయంలో శనీశ్వరుడి ఆలయం కూడా ఉండడం ప్రత్యేకం. దాదాపు 5,000 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చెబుతారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ ఇంచుమించు ఇలాంటి సంప్రదాయమే ఉంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో అమ్మవారి నేపథ్యానికి సంబంధించి మరో విధమైన ప్రస్తావన ఉంది. ఓ విషయంలో శివుడి ఆగ్రహానికి గురై అడవుల్లో తిరుగుతుందని, ఉగ్రరూపంలో కనిపిస్తుందని చెబుతారు. అందుకే బలిదేవతగా కొలుస్తారు. రక్త కాటేరమ్మగా చెబుతారు. కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకుల్ని కడతారు భక్తులు. నిమ్మకాయలు, ఎర్ర పువ్వులతో పూజిస్తారు. జంతు బలిలో కోళ్లను, మేకల్నే కాకుండా పందుల్ని కూడా ఒక్కోసారి బలిస్తుంటారు. కులదేవతగాను కాటేరమ్మ కొన్ని చోట్ల పూజలు అందుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మద్యం, పొగాకుతో తయారు చేసిన కర్రలను సమర్పించేవారు. కాలక్రమంలో చుట్ట, సిగరెట్ను కూడా సమర్పిస్తున్నారు. మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తారు. గుజరాత్లోనూ వివిధ పేర్లతో ఈ అమ్మవారిని పూజిస్తారు. అయితే అక్కడ 2 దేవతలుగా వేర్వేరుగా కొలుస్తారు. ప్రకృతిని రక్షించే దేవతగా కూడా పలు ప్రాంతాల్లో కొలువుదీరారు. ఇక శ్రీలంకలో ఉవా ప్రావిన్స్లో కాటేరమ్మను కాటిరమ్మనని, కాటరగమ్మ అని పిలుస్తారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం బండరనాయకన్ నేపథ్యాన్ని చెబుతారు. పరమేశ్వరుడి నుదుటిపై ఉండే అగ్నివలయం రూపంలో, అంటే కదిర్ రూపంలో దర్శనమిచ్చారు కాబట్టి కాటిరమ్మనని పిలుస్తారు. ఇక్కడి 7 కొండల్లో ఒక్కో కొండకు ఒక్కో నేపథ్యం ఉంది. అందులో మాణిక్ గంగ నది ఎడమ ఒడ్డున ఈ ఆలయం ఉంది. కార్తీక మాసంతో పాటు తమిళ నూతన సంవత్సరాది రోజున అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకుంటారు. మొత్తంగా కాటేరమ్మ, కాటేరి అమ్మన్, కాట్రేరి అమ్మన్, శ్మశానకాళి, రుద్రరైత్రి, కర్ణకటేరి, మలయాళ భాగవతి ఇలా పలు పేర్లతో పిలుస్తారు. మరో అవతారం కూడా అమ్మవారికి ఉంది. మామూలుగానే జగన్మాత అనగానే అమ్మవారిని పూజించే ప్రతి ఒక్కరిలో ఒక వైబ్రేషన్ వస్తుంది. అలాగే కాళీమాత, గౌరీదేవి, కనకదుర్గాదేవి, మహిషాసుర మర్దినితో పాటు గ్రామదేవతల నేపథ్యం విన్నా దుష్ట సంహారినిగా అమ్మవారు ధరించే ఉగ్రరూపం కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ క్రమంలోనే కాటేరమ్మ అవతారం నేపథ్యం గురించి విన్నా కాళ్ల కింద భూమి కంపించిపోతుందా అనే ఫీలింగ్ వస్తుంది. రక్త కాటేరమ్మ అంటే చెడుపై విజయానికి బలిగోరే అమ్మవారిగా చెబుతారు. అంతేకాకుండా శ్మశానంలో ఉండే దేవతకు మరో రూపం అని చెబుతారు. మంత్రశాస్త్రంలోనూ కాటేరమ్మవారి ప్రస్తావన ఉంటుంది. మంత్రశాస్త్రానికి అధిష్టాన దేవతగా లలితాపరా భట్టారిక అనే పేరును అమ్నాయంలోని తృతీయ ప్రోక్తం చెబుతోంది. ఇక చతుర్థ ప్రోక్తంలో కాటేరి దేవిని పూజిస్తారు. తృతీయ ప్రోక్తంలో లలితాపరా భట్టారికకు ఎంత ప్రాధాన్యం ఉందో చతుర్థ ప్రోక్తంలో కాటేరీదేవికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఈ పూజలు చాలా భయం గొలిపేలా ఉంటాయని చెబుతారు. ఎక్కువగా శ్మశానాల్లో ఈ పూజలు చేస్తారు. ఈ పూజల్లో ఏమాత్రం తేడా వచ్చినా వంశం నిర్వీర్యం అవుతుందని, స్వగోత్రికులు ఎవరూ మిగలరని కూడా చెబుతారు. అందుకే ఈ విద్యను నేర్చుకోవడం ప్రమాదకరమని కూడా చెబుతారు. అంతేకాకుండా ఈ విద్యల గురించి ఇంతకంటే తెలుసుకోకపోవడమే మంచిదని చాలామంది చెబుతారు కూడా. ఇక కాటేరమ్మకు వివిధ ఆలయాల్లో, వివిధ ప్రాంతాల్లో పూజల సమయంలో సమర్పించుకునే నైవేద్యం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మొక్కులు తీర్చుకునేవారు కోళ్లను, మేకలతో పాటు కొన్ని ప్రాంతాల్లో పందులను కూడా బలిస్తుంటారు. అటవీ ప్రాంతాల్లో నిత్యం ఈ మొక్కుల చెల్లింపు జరుగుతుంది. ఇక శాంత స్వరూపినిగా అలంకరించిన కాటేరమ్మను నీలిరంగుతో అలంకరిస్తారు. అమ్మవారికి 4 చేతులకు కత్తి, త్రిశూలం, కమలం పువ్వు, పాత్రను ఉంచుతారు. పాలు, అటుకులు, ఎర్రటి పూలు, వేపాకులు, సింధూరం, పసుపు, కుంకుమ, బియ్యం, చక్కెర, లవంగాలు, జాజికాయ, కర్పూరం, పండ్లు, నిమ్మకాయలు సమర్పించుకుంటారు. కొన్ని చోట్ల కొబ్బరి పువ్వును అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పిస్తారు. తమిళనాడు, కేరళలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇక అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక మొక్కులు కూడా ఉంటాయి. పిల్లలను రక్షించడం కోసం, అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం, గర్భిణులకు వచ్చే సమస్యల నుండి బయటపడడం కోసం, పిల్లలు పుట్టడం కోసం, అమ్మాయిలు పెళ్లి కోసం ప్రత్యేక పూజలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రకృతిని కాపాడే దేవతగా పూజలందుకుంటారు. ఎవరి శరీరంలోకైనా అమ్మవారు ప్రవేశిస్తారని కూడా చాలా చోట్ల నమ్ముతారు. ఇవే కాటేరమ్మ అమ్మవారికి సంబంధించిన అంశాలు.